హలో స్టూడెంట్స్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ చాప్టర్ ట్రిగ్నామెట్రీని స్టార్ట్ చేయబోతున్నాం. మీకు 10th క్లాస్ నుంచి ట్రిగ్నామెట్రీ అనేది స్టార్ట్ అయి ఉంటుంది. సో 10th నుంచి స్టార్ట్ అయి ఉంటుంది కాబట్టి గొప్ప మీరు కొద్దిగా ఫెమిలియర్గా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ట్రిగ్నామెట్రిక్ రేషియో క్లియర్గా మనకు రేషియో అనే వర్డ్ ఇస్తున్నారు. అండ్ ఐడెంటిటీస్ మీన్స్ వీ హ్యావ్ టు నో ద సమ్ ఫార్ములాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సైన్, కాస్, ట్యాన్, కొసికెంట్ అని కొన్ని ట్రిగ్నామెట్రీ రేషియోస్ తెలుసు. సో టోటల్ ఎన్ని ఉంటాయి? సైన్, కాస్, ట్యాన్, తర్వాత దీని రెసిప్రోకల్స్ కొసెక్ లేదా కొసికెంట్, సెక్, కాట్. సో ఎగ్జాక్ట్గా ఎన్ని ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉంటాయి మనకు? దేర్ ఆర్ 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ పాయింట్ వచ్చేసి అసలు ఎందుకు 6 మాత్రమే ఉన్నాయి, ఎగ్జాక్ట్గా 6 మాత్రమే ఎందుకు ఉన్నాయి? ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఒకవేళ మ్యాథ్స్ సంబంధించి ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూలో ఎందుకు 6 మాత్రమే ఉంటాయి అన్నప్పుడు యాజ్ ఎ మ్యాథ్స్ స్టూడెంట్స్ వీ హ్యావ్ టు ఏబుల్ టు గివ్ ఆన్సర్. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిగ్నామెట్రిక్ రేషియో, ఈ రేషియోస్ అన్నీ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించినటివి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లేకపోతే ట్రిగ్నామెట్రీ అనేది లేదు. ఏబిసి లేదా ఏబిసి ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి మనకు ఐడియా ఉండాలి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి మనకేం తెలుసు? దేర్ ఈజ్ 190 degrees, 2 sides are perpendicular. This is called the hypotenuse. This is called the adjacent to this theta. This is the opposite sides. సో కొన్ని పైథాగరస్ థీరం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. పైథాగరస్ థీరం హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. పైథాగరస్ థీరం ఖచ్చితంగా మీకు అందరికీ వచ్చి ఉండాలి. సో పైథాగరస్ థీరం వల్ల యూజ్ ఏమి? ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, if two sides are given, we can able to find out the third side by using Pythagoras theorem. BC square is equal to లేదా ABC అనుకుంటే మన జనరల్ ఇక్కడ ABC అనుకుంటాం. దిస్ ఈజ్ ద హైపోటెనస్. AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. ఇది పైథాగరస్ థీరం. దీనివల్ల యూజ్ ఏమి? 2 sides ఇస్తే థర్డ్ సైడ్ కనుక్కోవచ్చు. ఇఫ్ యూ వాంట్ AC స్క్వేర్, AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. సో 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 16 ప్లస్ 9 25. సో AC ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్గా ప్లస్ ఆర్ మైనస్ అని వస్తుంది, కానీ లెంత్ ఎప్పుడు కూడా నెగిటివ్లో ఉండకూడదు కాబట్టి, లెంత్ ఎప్పుడు -5 -4 ఉండకూడదు కాబట్టి డైరెక్ట్లీ విల్ టేక్ యాజ్ 5. సో ఎప్పుడు హైపోటెనస్ కావాలన్నా కూడా స్క్వేర్ చేసి యాడ్ చేస్తాం. ప్రతిసారి ఇది రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా 7 24. వాట్ ఈస్ ద హైపోటెనస్ మీన్స్ డైరెక్ట్గా వీ కెన్ డూ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ 49 ప్లస్ 576 రూట్స్ 225. దట్ ఈజ్ ఈక్వల్ టు వీఆర్ గోయింగ్ టు గెట్ 25. సో ఎప్పుడు హైపోటెనస్ కావాలన్నా కూడా మనం ఏం చేయాలి? స్క్వేర్ రూట్ ఆఫ్ సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. ఒకవేళ హైపోటెనస్ సైడ్ ఇచ్చి ఇంకొక సైడ్ కనుక్కోమన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తాం. సపోజ్ ఇట్ ఈస్ 15, ఇట్ ఈస్ 13, ఇట్ ఈస్ 12. ఫైండ్ అవుట్, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దిస్ సైడ్. సో ఎక్స్ అనుకుందాం. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్. ఎప్పుడైనా సరే సైడ్ కావాలంటే ఒరిజినల్ పైథాగరస్ థీరం వచ్చేసి హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. మనకి ఇప్పుడు ఏం కావాలి? AB కావాలి. సో AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ మైనస్ BC స్క్వేర్. AB ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ AC స్క్వేర్ మైనస్ BC స్క్వేర్. AC స్క్వేర్ మీన్స్ 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్ 169 మైనస్ 144 రూట్ 25. సో ద థర్డ్ సైడ్ ఈజ్ 5. సో పైథాగరస్ థీరంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే 2 sides ఇస్తే థర్డ్ సైడ్ కనుక్కోవచ్చు. హైపోటెనస్ కనుక్కోవాలి అన్నప్పుడు యాడ్ చేస్తాం. చూడండి, ఒకవేళ హైపోటెనస్ కనుక్కోవాలి అన్నప్పుడు డైరెక్ట్గా ఏం చేస్తాం? ఇఫ్ యూ వాంట్ దిస్ వన్, ఎప్పుడు హైపోటెనస్ కావాలన్నా కూడా
7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ చేస్తే వచ్చేస్తుంది. లేదు హైపాటనస్ ఇచ్చి ఒక సైడ్ ఇచ్చి ఇంకో సైడ్ కనుక్కోవాలనుకో, ఎప్పుడు ఈ సైడ్ కనుక్కోవాలన్నా ఈ సైడ్ కనుక్కోవాలన్నా కూడా మనం హైపాటనస్ స్క్వేర్లో నుంచి సైడ్ స్క్వేర్ తీసేస్తాం. 25 మైనస్ 9 రూట్ 16 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇంకోటి ఒకవేళ ఇది కావాలనుకోండి 5 13, ఇది కావాలనుకోండి. ఎప్పుడైతే సైడ్ కావాలి అంటే హైపాటనస్ బిగ్గర్ నెంబర్లోంచి స్మాలర్ నెంబర్ ఈ విధంగా చేస్తే మనకు థర్డ్ సైడ్ వస్తుంది. పైథాగరస్ థీరం గురించి మనకు ఐడియా ఉండాలి. సో దెర్ ఆర్ 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. మనం ఎక్కడ ఆగాం, ఎందుకు 6 మాత్రమే ఉంటాయి అనే దానికి ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రయాంగిల్ తీసుకుంటాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఫస్ట్ సైడ్, సెకండ్ సైడ్, థర్డ్ సైడ్ అనుకుందాం. ఇప్పుడు మీరేం చేయాలి అంటే ఒక 2 సైడ్స్ తీసుకోవాలి. 2 సైడ్స్ తీసుకుని వీ హ్యావ్ టు టేక్ ద రేషియో ఆఫ్ 2 సైడ్స్. టేక్ ఎనీ 1 పేర్ ఆఫ్ రేషియో ఆఫ్ 2 సైడ్స్ అన్నప్పుడు ఒకరు వచ్చేసి ఇది 90 degrees అనుకుందాం, ఇక్కడ తీటా అనుకుందాం, 1/3 చెప్పొచ్చు. ఎవరికైనా స్టూడెంట్కి ఒక 2 సైడ్స్ చెప్పు అన్నప్పుడు 1 3 సెలెక్ట్ చేసుకోవచ్చు, 1/3. లేదా ఇంకొక స్టూడెంట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు 3/1 3 సెలెక్ట్ చేసి 3/1 ఇంకొక ఆప్షన్. 2 సైడ్స్ని డివైడ్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఆన్సర్ చెప్పన్నప్పుడు ఒక 1/3 చెప్పొచ్చు, ఇంకోటి 3/1 చెప్పొచ్చు. లేదా ఇంకొకరు 2/3 అని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇంకొకరు 3/2 అని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 అని ఒకరు చెప్పవచ్చు, 2/1 అని కూడా ఒకరు చెప్పవచ్చు. ఇంకేమైనా ఆప్షన్స్ వస్తాయా, ఆన్సర్స్ వస్తాయా అంటే రావు. జస్ట్ దెర్ ఆర్ 6 టైప్ ఆఫ్ ఆన్సర్స్. ఒక 2 2 2 మళ్ళీ ఏ చెప్పినా కూడా ఈ 6లో నుంచే మళ్ళీ రిపీట్ అవుతాయి. కాబట్టి దెర్ ఆర్ ఎగ్జాక్ట్లీ వీ కెన్ టేక్ ఎగ్జాక్ట్లీ 6 రేషియోస్. రేషియో డివైడెడ్ బై, డివిజన్ రేషియో కూడా అంటాం. A/B ఈజ్ ఆల్సో కాల్డ్ రేషియో ఆఫ్ A and B మీన్స్ A:B. సో ఎగ్జాక్ట్లీ దెర్ ఆర్ 6 వేస్. ఈ 6 వేస్ని ఎవరైతే ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్ని ఇంట్రడ్యూస్ చేశారో, కనుక్కున్నారో వాళ్ళు, ఇది ఒక నంబర్. ఇప్పుడు దీని లెంత్ని చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ 1 నంబర్. ఆ నంబర్ని ఇట్లా 1/3 చేస్తే వచ్చేదాన్ని సైన్ అనుకున్నారు. లేదా ఇంకా క్లియర్గా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు 6 అంటే, సిన్స్ వీ కెన్ గెట్ ఓన్లీ 6 రేషియోస్. క్వశ్చన్ అడిగినప్పుడు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ ద రేషియో ఆఫ్ ఎనీ 2 సైడ్స్. రేషియో ఆఫ్ 2 సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పాలి మీరు. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ తీసుకొని డివైడ్ చేస్తే ఏమొస్తాయి, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ వస్తాయి. సో 6 టైప్ ఆఫ్ రేషియోస్ మాత్రమే పాసిబుల్ కాబట్టి, సో దెర్ ఆర్ ఓన్లీ 6. ఇప్పుడు ఈ పేర్లు అంటే ఎవరైతే చాప్టర్ని కనుక్కున్నారో వాళ్ళు ఈ పేర్లు పెట్టడం జరిగింది. వాళ్ళు ఏదైతే తీసుకున్నారో దాని ప్రకారం మనం కూడా ఫాలో కావాలి. ఇప్పుడు ఇంకొక పాయింట్ వచ్చేసి, సపోజ్ ఇక్కడ తీటా ఉందనుకుందాం. ఇక్కడ ఎప్పుడు 90 degrees ఉంటుంది పర్పెండిక్యులర్. ఇప్పుడు తీటాకు ఆపోజిట్గా ఉండే సైడ్ని ఆపోజిట్ సైడ్ టు తీటా అంటాం. తీటాకు అడ్జసెంట్ సైడ్గా ఉండే సైడ్ని అడ్జసెంట్ సైడ్ టు తీటా అంటాం. ఇట్లా నిచ్చనలాగా స్లోప్గా ఉండేదాన్ని హైపాటనస్ అంటాం. హైపాటనస్. ఒకవేళ తీటా అనేది ఇక్కడ 90 degrees ఉంటుంది. ఒకవేళ తీటాని ఇక్కడ తీసుకున్నాం అనుకో, ఎప్పుడు ఇది ఆపోజిట్ సైడ్ అని కాదు. ఆపోజిట్ సైడా అడ్జసెంట్ సైడా అని డిసైడ్ చేసేదేమి తీటా డిసైడ్ చేస్తుంది. ఒకవేళ తీటాని దీనికి రిలేటెడ్గా కావాలి అన్నప్పుడు దీనికి రిలేటెడ్గా దిస్ ఈజ్ ద ఆపోజిట్ సైడ్, దిస్ ఈజ్ ద అడ్జసెంట్ సైడ్ అండ్ ఇట్ ఈజ్ ఆల్వేస్ హైపాటనస్. ఒకవేళ మన క్యాలిక్యులేషన్స్ దీని రిలేటెడ్గా చెప్పాలి అన్నప్పుడు ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఏమి అడ్జసెంట్ సైడ్ ఏమన్నప్పుడు దిస్ ఈజ్ ద సైడ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు తీటా అండ్ దిస్ ఈజ్ ద సైడ్ విచ్ ఈజ్ అడ్జసెంట్ టు తీటా. ఇది కూడా అడ్జసెంట్గా ఉంటుంది కానీ ఇది ఎప్పుడు మనం ఏమంటాం, హైపాటనస్ అంటాం. సో ఫస్ట్ మిస్టేక్ ఏం చేస్తారంటే ఎప్పుడు దీన్నే ఆపోజిట్ సైడ్ అనుకోకూడదు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఎప్పుడు తీటా ఇక్కడ అనుకుంటాం కాబట్టి ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. ఒకవేళ తీటా ఇక్కడ ఉంటే ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇది ఎప్పుడు హైపాటనసే అవుతుంది. ఇప్పుడు ఇందాక చేసిన పని మళ్ళీ చేద్దాం. సో ఆపోజిట్ సైడ్ బై ఒక 2 సైడ్స్ తీసుకోమంటే ఆపోజిట్ సైడ్ బై హైపాటనస్ అని ఒకటి చెప్పొచ్చు.
లేదా అడ్జసెంట్ సైడ్ బై హైపాటనస్ అని ఇంకొకటి చెప్పొచ్చు, లేదా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఇంకొక పేరు వస్తుంది. దీన్ని రివర్స్ చేస్తాం. హైపాటనస్ బై ఆపోజిట్ సైడ్, హైపాటనస్ బై అడ్జసెంట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ బై. సో దేర్ ఆర్ టోటల్ 6 టైప్ ఆఫ్ రేషియోస్. 6 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు చాప్టర్ ఇంట్రడ్యూస్ చేసే సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో అతను ఏమనుకున్నాడంటే, ఎప్పుడైతే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని ఒకవేళ ఆపోజిట్ సైడ్ని కానీ హైపాటనస్తో డివైడ్ చేస్తే వచ్చే నంబర్, అది రియల్ నంబర్, ఆ నంబర్ని ఒక పేరు పెడితే బాగుంటుంది కాబట్టి సైన్ తీటా, సైన్ టు తీటా, సైన్ రిలేటెడ్ టు యాంగిల్ తీటా అని అనుకోవడం జరిగింది. నెక్స్ట్ అడ్జసెంట్ సైడ్ బై హైపాటనస్ని కాస్ తీటా, ట్యాన్ తీటా. సైన్ కాసు ట్యాన్ ఎందుకు అనుకున్నాడంటే మనకు తెలియదు, వాళ్ళు సైన్ అనుకోమన్నారు కాబట్టి మనం కూడా ఏం ఫాలో అవుతున్నాం, సైన్ అనుకుంటున్నాం. సో యూనివర్సల్గా ఇది. ఎప్పుడైనా సరే ఆపోజిట్ సైడ్ బై ఫార్ములాస్ డెఫినేషన్ చెప్పమంటే ఇవి చెప్తాం మనం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సైన్ తీటా మీన్స్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద రేషియో ఆఫ్ ఆపోజిట్ సైడ్ టు తీటా టు హైపాటనస్ టు తీటా గివ్స్ ఆల్వేస్ సైన్ వాల్యూస్. దీన్ని కొసెకెంట్ తీటా అనొచ్చు, కొసెక్ అనొచ్చు. దీన్ని సీకెంట్ అనుకున్నారు, దీన్ని కాట్ అనుకున్నారు. సో దీస్ ఆర్ ద డెఫినేషన్ ఆఫ్ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్: సైన్, కాస్, ట్యాన్, కొసెకెంట్, సీకెంట్, కాట్. ఈ డెఫినేషన్స్ని చూసి ఎవరైనా సరే ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ రెండు రెసిప్రోకల్స్. సైన్ తీటా ఆపోజిట్ సైడ్ బై హైపాటనస్, హైపాటనస్ సైడ్ న్యూమరేటర్లో ఆపోజిట్ సైడ్ని అడ్జసెంట్లో పెడితే ఏమొస్తుంది, రివర్స్ 2/3 ఏమవుతుంది, 3/2 అవుతుంది. సో డెఫినేషన్స్ని చూసి అబ్జర్వ్ చేసే పాయింట్స్ వచ్చేసి సైన్ తీటా అండ్ కొసెకెంట్ తీటాస్ ఆర్ రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్. రెసిప్రోకల్స్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/cosec తీటా, ఆర్ ఎక్కడైనా సరే కొసెకెంట్ తీటా కనపడితే మనం ఏం రాయొచ్చు, 1/sin తీటా రాయొచ్చు, ఆర్ సైన్ తీటా ఇంటూ కొసెకెంట్ తీటా ఆల్వేస్ వీ విల్ గెట్ యాజ్ 1. రెసిప్రోకల్స్ని ఇంటూ చేస్తే ఖచ్చితంగా ఏమొస్తుంది, 1 వస్తుంది. 5కి రెసిప్రోకల్ ఏమి, 1/5. ఎప్పుడైనా సరే 2 రెసిప్రోకల్స్ని ఇంటూ చేస్తే ఏమొస్తుంది, 1 వస్తుంది. నెక్స్ట్ కాస్ తీటా అండ్ సీకెంట్ తీటా ఆర్ reciprocals to each other, or secant theta is equal to 1/cos theta, or cos theta into secant theta always we will get as 1. అదే విధంగా tan theta కనిపించిన చోట 1/cot theta రాయొచ్చు, cot theta కనిపించిన చోట 1/tan theta రాయొచ్చు, or tan theta into cot theta always the value is 1. ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తే నోట్ 2 సైన్ తీటాని కాస్ తీటాని డివైడ్ చేస్తే హైపాటనస్ క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అండ్ థర్డ్ రేషియో వస్తుంది. కాబట్టి డెఫినేషన్స్ని చూసి ఇవి ఫార్ములాస్ ఎక్కడి నుంచి వచ్చాయి, డెఫినేషన్స్ని అబ్జర్వ్ చేసి మనం ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కొద్దిగా సింప్లిఫికేషన్ ఈజీగా ఉండడం కోసం ఇవన్నీ గుర్తుండాలి మనకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిప్రోకల్స్ గుర్తుండాలి. తర్వాత ఇంకోటి ఏమి, సైన్ తీటా బై కాస్ తీటా ఆల్వేస్ వీ విల్ గెట్ ట్యాన్ తీటా. అదేవిధంగా కొసెకెంట్ తీటాని సీకెంట్ తీటాని, కొసెకెంట్ కాదు, డివైడ్ చేస్తే కాట్ వస్తుంది, కానీ ఇక్కడ రివర్స్, ఫస్ట్ కాస్ తీటా బై సైన్ తీటా. ఇందాక ఈ రెండు రెసిప్రోకల్స్ అన్నాం కాబట్టి సైన్ని తిప్పితే కాట్ వస్తుంది, కాట్ని తిప్పితే సైన్ వస్తుంది. సో ట్యాన్ తీటా సైన్ బై కాస్, కాట్ తీటా కాస్ బై సైన్. కావాలంటే ఇక్కడ మనం కాట్ తీటా అంటే ఈ రెండింటిని డివైడ్ చేస్తే రాదు. సో ఇవే కాట్ తీటా, ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆల్రెడీ 10th ఇవన్నీ మీకు తెలుసు. ఒకవేళ ఎందుకు అనే దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇవి తెలిసిన తర్వాత ఐడెంటిటీస్, ఇంపార్టెంట్ ఐడెంటిటీస్, ఫండమెంటల్ ఐడెంటిటీస్.
ఫండమెంటల్ ఐడెంటిటీస్. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి సైన్ స్క్వేర్డ్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్డ్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సెకండ్ వచ్చేసి tan స్క్వేర్డ్ తీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్డ్ తీటా. థర్డ్ వన్ వచ్చేసి 1 ప్లస్ కాట్ స్క్వేర్డ్ తీటా ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ స్క్వేర్డ్ తీటా. అందరికీ ఫస్ట్ది బాగా గుర్తుంటుంది, సైన్ స్క్వేర్డ్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్డ్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీని నుంచి ఈ రెండు. సో దీని ప్రూఫ్లు చూస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి మనం ప్రూవ్ చేయొచ్చు. రైట్ యాంగిల్ రేషియో ఇవన్నీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించిన రేషియోసే కాబట్టి ఆల్వేస్ వీ హ్యావ్ టు టేక్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓన్లీ. 90 degrees ఉంటుంది. ఒకవేళ తీటా ఇక్కడ ఉందనుకుందాం, తీటాకి ఇది ఆపోజిట్ సైడు, ఇది హైపోటెనస్, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఫస్ట్ దాని ప్రూఫ్ చూద్దాం. వై ఆల్వేస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ స్క్వేర్ డైరెక్ట్గా తీసాం, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా. సైన్ తీటా దీంట్లో నుంచి సైన్ తీటా ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. కాస్ తీటా ఫార్ములా ఏమి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఒరిజినల్ డెఫినేషన్స్ రాస్తున్నాను. ఆపోజిట్ సైడ్ ఏబి, హైపోటెనస్ ఏమి మనం తీసుకున్న ప్రకారం ఏసీ అవుతుంది, బీసీ బై ఏసీ హోల్ స్క్వేర్. సో ఒకవేళ స్క్వేర్ చేస్తే దీని డినామినేటర్స్లో ఏసీ స్క్వేర్ ఎల్సిఎం అవుతుంది, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇప్పుడు పైథాగరస్ థీరం ప్రకారము బై పైథాగరస్ థీరం హైపోటెనస్ స్క్వేర్ అంటే ఇవి ఏసీ బీసీ అని బై హ్యాట్ చేయకూడదు మనం. ఒకవేళ ఇక్కడ బి ఇక్కడ ఏ పెడితే ఈ రిలేషన్ మొత్తం మారిపోతుంది. కాబట్టి హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. ఇది పైథాగరస్ థీరం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఎక్కడైనా ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ కనపడితే మనం ఏం రాయొచ్చు, ఏసీ స్క్వేర్ రాయొచ్చు. సో ఇక్కడ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై యూజింగ్ పైథాగరస్ థీరం దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది, 1. కాబట్టి ఎప్పుడైనా సరే ఇన్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇన్ ట్రిగ్నామెట్రీ ఫస్ట్ ఇంపార్టెంట్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. ఈ 2 ఫార్ములాస్ ఐడెంటిటీ సపరేట్గా ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ది ఆల్రెడీ ప్రూవ్ చేసాం కాబట్టి దాన్ని యూజ్ చేసి సెకండ్ది థర్డ్ది ఐడెంటిటీని మనం ప్రూవ్ చేయొచ్చు. ఇదంతా అవసరం లేదు మనకు. సో బై టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ ఫస్ట్ ఐడెంటిటీ వీ క్యాన్ ప్రూవ్ సెకండ్ వన్. సో ఫస్ట్ సెకండ్ది ప్రూవ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు టేక్ ప్రూవ్డ్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డివైడింగ్ బోత్ సైడ్స్ విత్ ఒకవేళ సెకండ్ ఐడెంటిటీ కావాలి అంటే సెకండ్ ఐడెంటిటీలో ట్యాన్ సీకెంట్కి సంబంధించినది. ట్యాన్కి ఫార్ములా ఏమి, సైన్ బై కాస్. డినామినేటర్లో ఏముండాలి, కాస్ ఉండాలి. ఇక్కడ ట్యాన్ స్క్వేర్ ఉంది కాబట్టి కాస్ స్క్వేర్తో డివైడ్ చేస్తాం. సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా, ఎల్హెచ్ఎస్ని కాస్ స్క్వేర్తో, ఆర్హెచ్ఎస్ని కాస్ స్క్వేర్తో. సో విడివిడిగా స్ప్లిట్ చేస్తే సైన్ స్క్వేర్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ స్క్వేర్ తీటా. కాస్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సైన్ బై కాస్ అంటే ట్యాన్. సో బోత్ స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి ట్యాన్ స్క్వేర్ వస్తుంది ప్లస్ 1 బై కాస్కి రెసిప్రోకల్ ఏమి, సీకెంట్. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ ఐడెంటిటీ. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ట్యాన్ కావాలి అంటే సైన్ బై కాస్, డినామినేటర్లో కాస్ ఉండాలి కాబట్టి కాస్తో డివైడ్ చేస్తే సరిపోదు, కాస్ స్క్వేర్తో డివైడ్ చేయాలి. ఇప్పుడు అదేవిధంగా సిమిలర్గా థర్డ్ది కావాలి అంటే ఇదే ఈక్వేషన్ని కాస్ స్క్వేర్తో డివైడ్ చేయకుండా సైన్ స్క్వేర్తో డివైడ్ చేస్తే థర్డ్ వన్ వస్తుంది. థర్డ్ ఐడెంటిటీ డైరెక్ట్గా చేస్తున్నాను. ఈసారి సైన్ స్క్వేర్తో డివైడ్ చేద్దాం. సైన్ స్క్వేర్తో డివైడ్ చేస్తే ఇక్కడ 1 వస్తుంది. కాస్ బై సైన్ మీన్స్ కాట్. 1 బై సైన్కి రెసిప్రోకల్ ఏమి, కోసికెంట్. సో దిస్ ఈజ్ అవర్ థర్డ్ ఐడెంటిటీ. సో ఫైనల్గా
ఇది అందరికీ తెలుసు, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు, నేను దీనికంటే ఇప్పుడు ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా ఈతలకు వస్తే ఏమవుతుంది మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా, ఇది గుర్తుపెట్టుకున్నాను నేను. ఇప్పుడు నుంచి ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంటే అన్నిటికీ 1, 3 ఐడెంటిటీస్లో కూడా 1 రావడానికి ఛాన్స్ ఎప్పుడుంది అంటే ఫస్ట్ ఫార్ములాలో సైన్ కాస్కి ఎప్పుడు మధ్యలో ఏముంటుంది ప్లస్ ఉంటుంది. నెక్స్ట్ సీకెంట్ ట్యాన్ సెకండ్ ఐడెంటిటీ. థర్డ్ ఐడెంటిటీ వచ్చేసి కొసెకెంట్ స్క్వేర్ తీటా కాట్ తీటా అని ఉంటుంది. ఇవి గుర్తుపెట్టుకోండి. సో 1 ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైనా సరే 1 బదులు ఏదైనా రాయొచ్చు. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా రాయొచ్చు. ఇది సీకెంట్ ట్యాన్ అని గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఐడెంటిటీ రిలేటెడ్ టు సీకెంట్ అండ్ ట్యాన్. సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా. థర్డ్ వన్ వచ్చేసి కొసెకెంట్ కాట్. ఫస్ట్ సీకెంట్ ఉండాలి, తర్వాత ట్యాన్ ఉండాలి. ఇక్కడ కొసెకెంట్ ఉండాలి, ఇక్కడ కాట్ ఉండాలి. కొసెకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీస్ ఆర్ ద 3 ఐడెంటిటీస్. ఇప్పుడు మనకు నేర్చుకున్న ఆ స్మాల్ ఇన్ఫర్మేషన్లో నుంచి ప్రాబ్లమ్స్ చేయడం స్టార్ట్ చేయొచ్చు మనం. సో వీ హ్యావ్ టు సింప్లిఫై దిస్ ప్రాబ్లం. సింప్లిఫై చేసి ఆన్సర్ తెప్పియాలి. సో గివెన్ క్వశ్చన్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్. ఎల్సిఎం చేస్తాం. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ ఈ రెండు సేమ్ కాబట్టి 1 ప్లస్ ఇంటూ చేస్తే 1 ప్లస్ కాస్ స్క్వేర్ కాస్ తీటా హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా ఇంటూ చేయాల్సి ఉంటుంది ఎల్సిఎం. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఎల్సిఎం చేస్తున్నాం. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. డినామినేటర్లో ఇంటూ చేస్తాం. సైన్ తీటా ఇంటూ 1 సైన్ తీటా. సో కాస్ తీటా ఇంటూ సైన్ తీటా. సో ఇక్కడ మనకు తెలిసిన ఐడెంటిటీ వాడచ్చు. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. ఇక్కడ నుంచి సైన్ తీటాని కామన్ తీద్దాం అంటే మళ్ళీ ఇదే వస్తుంది. సో కామన్ తీయకుండా ఈ విధంగా పెట్టినా కూడా సరిపోతుంది. సో ఇదే పెట్టేద్దాం. ఇక్కడ 1 ప్లస్ కాస్ తీటా ఇంటూ సైన్ తీటా. 1 ప్లస్ 1 ఏమవుతుంది 2 బై 1 ప్లస్ కాస్ తీటా ఇంటూ సైన్ తీటా. 2 కామన్ తీస్తే 1 ప్లస్ కాస్ తీటా. 1 ప్లస్ కాస్ తీటా ఇంటూ సైన్ తీటా. రెండు క్యాన్సిల్ అయిపోయి 2 బై సైన్ తీటా. సైన్కి రెసిప్రోకల్ 1 బై సైన్కి రెసిప్రోకల్ సైన్కి రెసిప్రోకల్ ఏమి కొసెకెంట్. సో ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ 2 కొసెక్ తీటా. సో 2 కొసెక్ తీటా ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఆప్షన్స్ అన్నీ సైన్ కాస్ట్లో మాత్రమే ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు చేంజ్ టోటల్ దిస్ ఎక్స్ప్రెషన్ ఇంటూ సైన్ కాస్ ఓన్లీ. సో ట్యాన్ బదులు సైన్ ఏ బై కాస్ ఏ, కాస్ బదులు కాస్ ఏ, కాట్ బదులు కాస్ ఏ బై సైన్ ఏ. సో ఎల్సిఎం చేస్తే ఇక్కడ కాస్ ఏని న్యూమరేటర్కి సెండ్ చేస్తే కాస్ ఏ ఇంటూ కాస్ ఏమవుతుంది కాస్ స్క్వేర్ ఏ కాస్ ఏ మైనస్ సైన్ ఏ. ఇక్కడ వచ్చేసి సైన్ స్క్వేర్ ఏ బై సైన్ ఏ మైనస్ కాస్ ఏ. ఎల్సిఎం చేసిన తర్వాత ఒక స్టెప్ ఎగరగొడుతున్నాను నేను. ఇప్పుడు నెక్స్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డినామినేటర్స్ ఆర్ సేమ్ కానీ ఈ రెండు రివర్స్ ఉన్నాయి. మనం ఏం చేద్దాం కాస్ ఏ మైనస్ సైన్ ఏ. ఇక్కడ కూడా కాస్ ఏ ఫస్ట్ ఉంటే బాగుంటుంది కాబట్టి మైనస్ కామన్ తీద్దాం. ప్లస్ మైనస్ కామన్ తీసిన తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ ఏమి మైనస్. ఇప్పుడు వీ కెన్ రైట్ కాస్ ఏ మైనస్ సైన్ ఏ. అంటే డినామినేటర్స్ని సేమ్ చేసుకుంటున్నాం. సో డినామినేటర్స్ సేమ్ కాబట్టి ఎల్సిఎం ఒకటే డినామినేటర్ తీసుకొని వీ కెన్ సబ్ట్రాక్ట్ ద న్యూమరేటర్స్. కాస్ స్క్వేర్ ఏ మైనస్ sin square a. So it is in the form of a square minus b square. A plus b into a minus b ఫామ్లో రాస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఫైనల్ ఆన్సర్ ఈస్ కాస్ ఏ ప్లస్ సైన్ ఏ. కాస్ ఏ ప్లస్ సైన్ ఏ, సైన్ ఏ ప్లస్ కాస్ ఏ. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The tan a by 1 minus cot a plus cot a by 1 minus tan a వాల్యూ కనుక్కోవాలి. సో tan బదులు sin by cos, cot బదులు cos a by
sin A. Cot means cos by sin. Tan means sin A by cos A. ఇట్లా సబ్స్టిట్యూట్ చేసి ఎందుకు మనకు కావాల్సిన ఆన్సర్ కావాలంటే ఖచ్చితంగా ఈ విధంగానే చేయాలి, లేదా సైన్ కాస్ట్లోకే కన్వర్ట్ చేయకుండా ఇంకొక రకంగా కూడా చేయొచ్చు. ఇది మీరు ట్రై చేయండి. సో టోటల్ ట్యాన్లోకి మార్చుకుందాం. కాట్ బదులు 1/tan A రాసుకోవచ్చు. కాట్ బదులు కాస్ బై సైన్ రాయొచ్చు. అదే కాట్ బదులు 1/tan అని కూడా రాయొచ్చు. ట్రిగ్నామెట్రీలో మెథడ్స్ చాలా ఉంటాయి. మనకి ఏది ఈజీ అనిపిస్తే, ఏది గుర్తొస్తే దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. 1/tan A by 1 - tan A. సో ఇక్కడ ఎల్సిఎం చేస్తాం. ఎల్సిఎం ట్యాన్ అవుతుంది. ట్యాన్ని న్యూమరేటర్ సెండ్ చేస్తే tan స్క్వేర్ A బై డైరెక్ట్గా రాసేస్తున్నాను నేను, tan A - 1. ఇక్కడ రెండు డినామినేటర్సే కాబట్టి ఈ రెండు ఇంటూ చేయొచ్చు. tan A ఇంటూ 1 - tan A. ఎప్పుడైనా సరే 2/3/5 లాగా ఉంటే ఇదొక రేషో, కింద ఒక రేషో. ఏం లేదంటే by 1 అనుకోండి. 5/1 పైకి వెళ్తే ఏమవుతుంది, 1/5. అప్పుడైనా సరే ఈ 3 ఈ 5 ఏమవుతాయి. ఎప్పుడైనా మీకు డౌట్ వస్తే ఇది ఒక రేషో, ఇది by 1 అనుకోండి. A/B ఫామ్లోని న్యూమరేటర్కి సెండ్ చేస్తే ఏమవుతుంది, B/A. అప్పుడైనా సరే ఈ రెండు ఇంటూ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎల్సిఎం బాగా అబ్జర్వ్ చేస్తే 1 - tan A tan A. ఇక్కడ tan A - 1 అని ఉంది. ఇక్కడేమో 1 - tan A అని ఉంది. కాబట్టి ఈ రెండు ఇంటర్చేంజ్ చేసుకుందాం. ఫస్ట్ tan స్క్వేర్ A బై tan A - 1. ప్లస్ బదులు మైనస్ అంటే మైనస్ కామన్ తీస్తున్నామని అర్థం. tan A ఇంటూ tan A - 1. ఇప్పుడు ఎల్సిఎం చేస్తే డినామినేటర్లో tan A ఇంటూ tan A - 1 అని వస్తుంది. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఏమి ఇంటూ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ tan A లేదు కాబట్టి పైన ఒక tan A కింద ఒక tan A అట్లా ఇంటూ చేస్తేనే ఈ రెండు డినామినేటర్స్ ఈక్వల్ అయ్యి మనకి ఎల్సిఎం ఏమొచ్చి ఉంటుంది, tan A ఇంటూ tan A - 1 వచ్చి ఉంటుంది. కాబట్టి ఇక్కడ tan Aతో ఇంటూ చేస్తే ఆల్రెడీ స్క్వేర్ ఉండేది ఏమవుతుంది, క్యూబ్ అవుతుంది, -1. సో దిస్ ఈజ్ ద ఎల్సిఎం. ఇప్పుడు మనం ఇక్కడ A³ - B³ ఫార్ములా వాడతాం. A³ - B³. A - B ఇంటూ A² ప్లస్ B² ప్లస్ AB ప్లస్ B². సో దిస్ ఈజ్ ద ఫార్ములా వీఆర్ గోయింగ్ టు యూస్ ఫర్ tan³ A - 1. ఇది 1³ అనుకుంటే A వాల్యూ tan A, B వాల్యూ 1. సో A - B tan A - 1 A² ప్లస్ AB. AB మీన్స్ 1 ఇంటూ tan A అని వస్తుంది, ప్లస్ B³ 1 హోల్ డివైడెడ్ బై tan A. డినామినేటర్లో ఇంటూ చేస్తే, లేదా ఇంటూ చేయాల్సిన అవసరం లేదు, క్యాన్సిల్ అయిపోతాయి. tan A - 1 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా టోటల్ సైన్ కాస్ట్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ sin A బై కాస్ A, sin A బై కాస్ A అని రాసి చేయొచ్చు. లేదా ఐడెంటిటీస్ బాగా గుర్తుంటే ఫార్ములాస్ వల్ల మన సింప్లిఫికేషన్ అనేది తగ్గుతుంది. పెద్దవి చేయకుండా 1 + tan స్క్వేర్. ఇప్పుడు సీకెండ్ స్క్వేర్ A మైనస్ tan స్క్వేర్ A వాల్యూ 1 అవుతుంది. ఇప్పుడు సీకెండ్ స్క్వేర్ A ఈజ్ ఈక్వల్, దీన్ని షఫ్లింగ్ చేస్తే ఇవన్నీ గుర్తుండాలి మనకు. 1 + tan స్క్వేర్, ఇక్కడ 1 + tan స్క్వేర్ A బదులు ఏం రాయొచ్చు, సీకెండ్ స్క్వేర్ A. మనం ప్రాబ్లం చేయడానికి కారణమే ఫార్ములాస్ని పర్ఫెక్ట్ కావడం కోసము. సో 1 + tan స్క్వేర్ A బదులు ఏం రాయొచ్చు, సీకెండ్ స్క్వేర్ A రాయొచ్చు బై tan A. ఇప్పుడు టోటల్ సైన్ ఉన్న చోట సైన్ బై కాసు, సీకెండ్ స్క్వేర్ A ప్లస్ tan స్క్వేర్ A. డైరెక్ట్గానే సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదంటే విడివిడిగా రాస్తే సీకెండ్ స్క్వేర్ A బై tan A. విడివిడిగా రాస్తే tan A క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. ఇప్పుడు సీకెండ్ స్క్వేర్ A బదులు విడివిడిగా రాస్తే సీకెండ్ స్క్వేర్ A బదులు 1/cos స్క్వేర్ A రాయొచ్చు. ఇక్కడ 1/tan అని ఉంది. సో దీన్ని సీకెండ్ స్క్వేర్ A ఇంటూ cot A అని రాయొచ్చు. 1/tan బదులు cot A. ఇప్పుడు దీని బదులు 1/cos స్క్వేర్ A. cot A మీన్స్ cos A బై sin A ప్లస్ 1. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఏం మిగిలింది మనకు, 1/cos A sin A ప్లస్ 1. 1/cos మీన్స్ సీకెంట్ A,
1 by sine means cosecant A plus 1. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. మీరు ఇంకొక రకంగా ఏదైనా గుర్తు వచ్చి చేసి దీనికంటే ఒక 2 స్టెప్స్ తగ్గుతాయి అంటే ఆ ప్రకారం చేయొచ్చు. సో secant A cosecant A plus 1. B is the correct answer. సో f of x వాల్యూ ఈజ్ గివెన్. సేమ్ ఇదే ప్రాబ్లం ఫంక్షన్స్లో కూడా మనం డిస్కస్ చేసాం. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ f4x. ఫస్ట్ f4x వాల్యూ కనుక్కుంటాం. సో సిన్స్ దే హ్యావ్ గివెన్ fkx, in the place of k we have to substitute 4. Sin to the power of 4x plus cos to the power of 4x. ఎప్పుడు 4 అని కనిపించినా కూడా మనం స్క్వేర్ హోల్ స్క్వేర్ we have to write like this. Then a square plus b square ఫార్ములా తెలిసి ఉండాలి మీకు. a square plus b square, a plus b హోల్ స్క్వేర్లో నుంచి 2abని సబ్ట్రాక్షన్ చేసామనుకోండి, ఇంకా మిగిలేది a square plus b square కాబట్టి ఈ ఫార్ములాను వాడతాం. సో a వాల్యూ ఇస్ sin స్క్వేర్, b వాల్యూ ఇస్ cos స్క్వేర్, a plus b whole square minus 2ab. ఇదంతా వాల్యూ 1 అయిపోతుంది. 1 minus 2 sin square x cos square x. సో f4కి ఆన్సర్ ఇది. నెక్స్ట్ అదేవిధంగా f6 ఆఫ్ x కనుక్కుంటాం. సో 1/6 sin to the power of 6x ప్లస్ కాస్ టు ద పవర్ ఆఫ్ 6x. ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫార్ములా వాడతాం మనం. ఏ ప్లస్ బీ హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి అనే ఫార్ములాని వాడతాం. సో ఏ ప్లస్ బి దీని ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ స్క్వేర్ ఎక్స్ హోల్ క్యూబ్ కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు. లేదా ఫస్టే లోపల 3 అని పెట్టి పవర్ స్క్వేర్ అని పెట్టవచ్చు, కానీ ఒక 2 స్టెప్స్ మళ్ళీ ఎక్కువ అవుతాయి. కాబట్టి డైరెక్ట్గా ఎప్పుడు 6 కనిపించినా కూడా లోపల 2 బయట 3 పెడితే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అకార్డింగ్ టు ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3 ఏ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అని ఎక్కడ వచ్చినా కూడా అది సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా కాబట్టి వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. 1 మైనస్ 3 సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు మనకు f4 వాల్యూ తెలుసు, f6 వాల్యూ తెలుసు. నో వీ హ్యావ్ టు సబ్ట్రాక్షన్ చేస్తాం. f4x మైనస్ f6x వాల్యూ కావాలి. 1/4 2/4 సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1/6 మైనస్ ఏమవుతుంది ప్లస్ 3/6 సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఇది 1/2నే, ఇది 1/2నే. టోటల్గా ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. 1/4/1/6 ఎల్సిఎం చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ 1/12. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సో tan theta ప్లస్ secant theta ఈజ్ ఈక్వల్ టు 1/5 ఈజ్ గివెన్. ఐడెంటిటీస్లో tan secantకి సంబంధించిన ఐడెంటిటీ మనకు ఉంటుంది. వీ హ్యావ్ secant స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఐడెంటిటీని యూస్ చేస్తాం. సో సెకండ్ ఐడెంటిటీలో మైనస్ ఏ ఉంటుంది, థర్డ్ ఐడెంటిటీలో కూడా మైనస్ ఉంటుంది. మైనస్ ఉన్నందుకు ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. వీ కెన్ రైట్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో దీంట్లో నుంచి ఈ రెండు రెసిప్రోకల్స్. secant తీటా మైనస్ tan తీటా ఈజ్ ఈక్వల్ టు 1/secant తీటా ప్లస్ tan తీటా. ఇది ఆల్రెడీ 1/1.5 అని ఇచ్చారు గివెన్. secant తీటా ప్లస్ tan తీటా ఈజ్ ఈక్వల్ టు 1.5 మీన్స్ 3/2. దే హ్యావ్ గివెన్ దిస్ వన్ యాజ్ 3/2. ఏమవుతుంది 2/3. కాబట్టి ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే secant తీటా ప్లస్ tan తీటా ఇచ్చినా లేదా secant తీటా మైనస్ tan తీటా ఇచ్చినా దీస్ 2 ఆర్ రెసిప్రోకల్స్. కాబట్టి ఇదంతా చేయాల్సిన అవసరం ఏం లేదు. డైరెక్ట్గా ఈ పాయింట్ గుర్తుంటే గివెన్ secant తీటా ప్లస్ tan తీటా ఈజ్ ఈక్వల్ టు 3/2. డైరెక్ట్గా మనం ఏం రాయొచ్చు, secant తీటా మైనస్ tan తీటా ఈజ్ ద రెసిప్రోకల్ 2/3. సో యాడ్ చేస్తాం. 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకు secant తీటా వస్తుంది, tan తీటా వస్తుంది. సో tan క్యాన్సిల్ అయిపోతాయి. 2 secant తీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆర్హెచ్ఎస్ని కూడా యాడ్ చేస్తాం. 2 secant క్యాన్సిల్ చేయకూడదు, ఇక్కడ ఇంటూ కాదు ప్లస్ ఎల్సిఎం చేస్తాం. 9 + 4/6. secant తీటా ఈజ్ ఈక్వల్ టు 13/12.
సీకెంట్ వచ్చింది అంటే కాస్ వచ్చినట్టే. సీకెంట్ కాస్ ఆర్ రెసిప్రోకల్స్. 13/12 ఏమవుతుంది? 12/13. మనకు ఫస్ట్ ఐడెంటిటీని యూజ్ చేసి మనకు సైన్ కావాలి. సో సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 12/13 హోల్ స్క్వేర్. 144/169. 169లో నుంచి 144 సబ్ట్రాక్షన్ చేస్తే విల్ గెట్ 25/169. 25కి √5. 169 రూట్కి వచ్చేసి 13. సో 5/13 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. బి ఈజ్ ది ఆన్సర్. అంటే ఐడెంటిటీస్ వల్ల యూజ్ ఏమి అంటే ఫస్ట్ ఐడెంటిటీ వల్ల సైన్ ఇస్తే కాస్ కనుక్కోవచ్చు, కాస్ ఇస్తే సైన్ కనుక్కోవచ్చు. సెకండ్ ఐడెంటిటీలో యూజ్ చేసి సీకెంట్ ఇస్తే ట్యాన్ కనుక్కోవచ్చు, ట్యాన్ ఇస్తే సీకెంట్ కనుక్కోవచ్చు. థర్డ్ ఐడెంటిటీ యూజ్ వచ్చేసి కాట్ బదులు సీకెంట్ కనుక్కోవచ్చు, కొసికెంట్ కనుక్కోవచ్చు, కొసికెంట్ బదులు కాట్. ఫైనల్గా 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లలో ఒక ట్రిగ్నామెట్రిక్ రేషియో తెలిసిన రిమైనింగ్ 5 కనుక్కోవచ్చు మనం. ఇఫ్ యూ నో ద value of one trigonometric ratio, we can easily find out the remaining 5 trigonometric ratios by using these 3 identities. Sin వస్తే కాస్ వచ్చినట్టే, సైన్ రెసిప్రోకల్ చేస్తే కొసికెంట్ వస్తుంది, కాస్ని రెసిప్రోకల్ చేస్తే సీకెంట్ వస్తుంది. సైన్ వాల్యూ కాస్ వాల్యూని డివైడ్ చేస్తే ట్యాన్ వస్తుంది, కాస్ వాల్యూని ట్యాన్ రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది? కాట్ వస్తుంది. బట్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఒక రేషియో తెలిస్తే ఆటోమేటిక్గా రిమైనింగ్ రేషియోస్ అన్నీ కనుక్కోవచ్చు మనం. Next, given sin square x plus sin x is equal to 1. We have to find out the value of this one. సో వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే sin x ప్లస్ sin square xని RHSకి సెండ్ చేస్తే 1 మైనస్ sin square x అని వస్తుంది. therefore sin x is equal to 1 మైనస్ sin square x ఏమవుతుంది? cos square x. ప్రాబ్లం కాస్ట్లో ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మనం కాస్ స్క్వేర్ ఎక్స్ ఎక్కడ కనిపించినా కూడా దాని ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? సైన్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. నౌ మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో ఆ ఎక్స్ప్రెషన్ తీసుకుంటున్నాం. మనకు కాస్ స్క్వేర్ తెలుసు కాబట్టి 12ని స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 6 అని రాస్తున్నాం. కాస్ స్క్వేర్ హోల్ 5 అని రాయొచ్చు. కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ 4 అని రాసిన 4 2 మళ్ళీ ఏమొస్తుంది? పవర్ 8 వస్తుంది. సో ఆల్ కాస్ టర్మ్స్ని కాస్ స్క్వేర్ టర్మ్స్లోకి చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు కాస్ స్క్వేర్ ఎక్స్ బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? మనం సైన్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సైన్ టు ద పవర్ ఆఫ్ 6, సైన్ టు ద పవర్ ఆఫ్ 5x, సైన్ టు ద పవర్ ఆఫ్ 4x, సైన్ క్యూబ్ ఎక్స్. ఇక్కడ మనకు a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా తెలిసి ఉండాలి. a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్. నేను ఇంకొక రకంగా గుర్తుపెట్టుకున్నాను అంటే మీరు ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకుంటారు. ఈ 2 టర్మ్స్లో నుంచి 3ab కామన్ తీస్తే ఇక్కడ a ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ b ఎక్స్ట్రా ఉంది. కొంతమంది ఈ విధంగా గుర్తుపెట్టుకుని ఉండొచ్చు, అవసరాన్ని బట్టి వాడతాం మనం. ఇంతకుముందు ఫార్ములా కూడా మనం a క్యూబ్ ప్లస్ b క్యూబ్కి రాసాం. జస్ట్ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ కావాలి అంటే a ప్లస్ b హోల్ క్యూబ్లో నుంచి ఈ మిడిల్ టర్మ్ని సబ్ట్రాక్షన్ చేస్తాం. సో లాస్ట్ ప్రాబ్లంలో ఈ ఫార్ములా వాడాం మనం. a క్యూబ్ ప్లస్ అన్ని ఫార్ములాస్ కూడా షఫల్ చేస్తే వచ్చినేటివి. కాబట్టి ముందు మీరు ఫార్ములాస్లో పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇక్కడ మనం ఈ ఫార్ములా వాడదాం. a క్యూబ్ ఈ ఫార్ములా టైప్లో ఉన్నట్టుంది, ఇది అది ఉందా లేదా అనేది మనం కొద్దిగా చేంజెస్ చేసి చూసుకోవాలి. సో ఈ ఫార్ములాలోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ a క్యూబ్ మీన్స్ దీన్ని ఏమనుకోవచ్చు? సైన్ స్క్వేర్ ఎక్స్ హోల్ క్యూబ్ అనుకుంటే ఇది ఎగ్జాక్ట్ ఈ టర్మే వస్తుంది. నెక్స్ట్ 3a స్క్వేర్ అన్నప్పుడు మనకి ఈ 2 టర్మ్స్ కావాలి అన్నప్పుడు 5ని 4x sin x అని రాయొచ్చు. నెక్స్ట్ స్టెప్లో కావాలంటే దీని స్క్వేర్ మనమే చిన్న చిన్న చేంజెస్ చేస్తున్నాం, వాల్యూ మాత్రం చేంజ్ చేయటం లేదు. మొత్తం మీద 5 సైన్స్ ఉండాలి. ఫస్ట్ 5ని 4 × 1 అని రాసుకుంటున్నాం, తర్వాత 4ని స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాస్తున్నాం. ఇక్కడ 3ab, దీని 3 sin x, 3a అంటే సైన్ స్క్వేర్ ఎక్స్, బీని సైన్ అనుకుంటున్నాం కాబట్టి దీన్ని సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు. సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాసిన అది లేదు, ఇక్కడ 4 అని ఉంది. 4ని 3 sin x, ఏ వాల్యూ బి వాల్యూ సరిపోతుంది లేండి, ప్లస్
సైన్ ఎక్స్ హోల్ క్యూబ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ క్యూబ్ ప్లస్ 3a² బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బీ క్యూబ్లా ఉంది కాబట్టి ఇది ఏ ఫామ్లో అవుతుంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో అవుతుంది. ఏ వాల్యూ ఈజ్ సైన్ స్క్వేర్ ఎక్స్, బి వాల్యూ ఈజ్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. దీన్ని మళ్ళీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాస్తాం, హోల్ క్యూబ్ ఫార్ములా. ఇప్పుడు మళ్ళీ ఈ కండిషన్ని వాడతాం. సైన్ ఎక్స్ బదులు మనం సైన్ ఎక్స్ బదులు ఏం వాడచ్చు, కాస్ స్క్వేర్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ 1 క్యూబ్ వాల్యూ ఈజ్ 1. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 1. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.